పత్రిజీకి మరో రూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఇవాల్టి ఎపిసోడ్లో ఆధ్యాత్మిక శాస్త్రంలో సాధన ప్రక్రియల గురించి చెప్పుకుందాం. మరి ఈ ప్రక్రియల గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద బుద్ధ గారు. మరి ఆయన అడిగి ఈ సాధన ప్రక్రియల గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సార్. సార్, ఆధ్యాత్మికంలో ఎదుగుదలకి సాధన ప్రక్రియలు అన్నది ఇవాల్టి టాపిక్. మన ఆధ్యాత్మికంలో ప్రతి ఒక్కళ్ళు ఎదగాలని అనుకుంటారు. ఈ సాధన ప్రక్రియల ద్వారా వాళ్ళు ఎలా పురోగతిని చెందుతారు అన్నది ఆ అంశం పైన మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే. ఎందుకంటే ఒక సాధకుడు తాను ఎన్లైటన్ అవ్వడానికి ఎంతో పరితపిస్తాడు. ఎస్. ఒక సాధకుడు తన సాధనలో ఉండేటువంటి ఎన్నో థింగ్స్ని చక్కగా గోత్రు అవ్వడానికి పరితపిస్తుంటాడు. ఎస్. అయితే వాటిని ఫస్ట్ కూలంకుషంగా తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక శాస్త్రంలో ధ్యానం అన్నది ఎంత ఇంపార్టెంట్, ధ్యానంతో పాటు అనేక విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సినది. ఓకే. ధ్యానానికి ఎప్పుడు అగ్రతాంబూలం ఉంటుంది, కానీ ధ్యానంతో పాటు అనేక విషయాలు తెలుసుకోవాలి మనం. ఎందుకంటే ఆయా విషయాల్లో మనం గోత్రు అవుతున్నప్పుడు మనకి దాని నుంచి మనం ముందుకెళ్ళడానికి అవి ఉపయోగపడతాయి. ఆ జ్ఞానం, ఉదాహరణకు నేను ధ్యానం చేస్తున్నాను. ఎస్. నేను ధ్యానం చేస్తున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. ధ్యానంలో ఎంతో అద్భుతమైనటువంటి అనుభవాలని పొందుతాం. మనం ఎన్నో అనుభవాలను పొందుతాం. అంతా బాగుంటుంది. కానీ సమ్ టైమ్స్ ఒక తెలియని బాధ వచ్చేసేది. ఈ పెయిన్ ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచించేవాడిని నేను. మీరు ధ్యానం చేస్తూ ఉండగా ఆ పెయిన్ అన్నది ఎక్స్పీరియన్స్ చేసేవారు. ధ్యానం తర్వాత కూడా ఆ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేసేవాడిని. ఓకే. దీని మూలం ఎక్కడుందని ఆలోచించేవాడిని. అది నాకు అప్పుడు తెలియలే. ధ్యానంలో కూడా మనము ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఒక 10 ఏళ్ళు ధ్యానం చేస్తారు. ఆ 10 ఏళ్ళలో పొందేటువంటి అనుభవాలను, 10 ఏళ్ళలో పొందేటువంటి ప్రగతినంతా ఒకే ఒక సంవత్సరంలో కూడా పొందొచ్చు. దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, దానికి కొన్ని సాధన ప్రక్రియలు ఉన్నాయి. వాటన్నిటిని మనం అవలంబించాలి. నీ ధ్యానానికి మౌనం అన్నది యాడ్ అయిందనుకో, నీ డెవలప్మెంట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఓకే. మౌనంగా ఉండడం అన్నది నీ లైఫ్లోకి నువ్వు యాడ్ చేసుకుంటే నీ యొక్క డెవలప్మెంట్ చాలా ఫాస్ట్ ఉంటుంది. అట్లానే మనం ధ్యానం చేసేటప్పుడు ఎన్నో విషయాలని గోత్రు అవుతాం. ఈ విషయాలని గోత్రు అయ్యేటప్పుడు మనం కొన్ని చోట్ల పాజ్ అయిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ నుంచి ఎటు వెళ్ళాలన్నా తెలియదు. కొన్ని విషయాల్లో పర్టికులర్గా మనము ఏ స్టెప్ తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. పాజ్ అయిపోతాం. లేదా మనము కొన్ని విషయాల్లో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో దానికి సరైన దిశలో కాకుండా సరికాని దిశలో వెళ్తాం. దానికి కాన్సిక్వెన్సెస్ మళ్ళీ మనం లైఫ్లో అనుభవిస్తాం. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే అర్థం చేసుకోవాల్సింది కళ్ళు మూసుకొని ఓన్లీ ధ్యానం చేయడం ఒక్కటే కాదు. ఆధ్యాత్మిక శాస్త్రంలో ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నాయి, అనంతం. అది సాధన చేసేటప్పుడు ఒకసారి నీ సాధన అంటూ ప్రారంభించిన తర్వాత అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. దీంట్లో మొదట్లో చాలా బాగానే ఉంటుంది. తర్వాత ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ మనకు రావడం మొదలెడతాయి. ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అబ్బా అని ఆలోచిస్తూ ఉంటాం మనం. అసలు టెస్ట్లన్నీ స్టార్ట్ అవుతాయి. అప్పుడు నీకు అప్పుడు సరైన గైడెన్స్ ఉంటే ముందుకెళ్తావు. నీకు ఆ గైడెన్స్ లేకపోతే ఎంత అయితే ముందుకు వచ్చావో దానికి డబల్ వెనక్కి వెళ్ళిపోతావు. ఓకే. ఆ ప్రమాదం కూడా ఉంటుంది ఎప్పుడు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆధ్యాత్మిక శాస్త్రంలోని అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఓకే. ఆధ్యాత్మిక శాస్త్రంలో ఉండేటువంటి సాధనా ప్రక్రియలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ధ్యానం అనగానే నీకు ఇంకొక సాధనా ప్రక్రియ మౌనం అన్నది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. 2 మన వాక్క్షేత్రం. అంటే నోరిప్పితే నీ నోట్లో నుంచి మిరాక్యులస్గానే నువ్వు మాట్లాడాలి, లేకపోతే నీ నోరు విప్పకూడదు. ఇది ఒక సాధనా ప్రక్రియ. అది 3 ఇన్నర్ చైల్డ్ వర్క్ అని ఒకటి ఉంటుంది. దీని గురించి మనం స్పెషల్గా ఒక ఎపిసోడ్ అంతా చెప్పుకుంటాం ఇన్నర్ చైల్డ్ గురించి. ఓకే. అంటే చిన్నప్పుడు మన యొక్క ఇన్నోసెన్స్ను ఏదో ఒక టైంలో ఏదో ఒక కారణం చేత పోగొట్టుకుంటాం. అది ఏ కారణం చేత పోగొట్టుకోబడిందో తెలియదు మనకు. ఆ ఇన్నోసెన్స్ అనేది మన నుంచి దూరం అయిన తర్వాత మన క్రియేటివిటీ, మన ఇంటర్నల్గా మనకున్న కెపాసిటీ, క్యాపబిలిటీస్ అన్నీ కూడా
ఒక బంధింపబడి ఉంటాయి. ఓకే. ఒక్కసారి ఆ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ కనుక అయిందనుకో, నీ లోపల అంతర్గతంగా దాగి ఉన్న ఆ క్రియేటివిటీ అంతా వచ్చేస్తుంది బయటికి. ఓకే. దీనికి ఇన్నర్ చైల్డ్ వర్క్షాప్ అని ఉంటుంది. డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మి గారు చాలా దీంట్లో ఎక్స్పర్ట్స్. ఓకే. సో ఈ ఇన్నర్ చైల్డ్ వర్క్ గురించి మనం తెలుసుకోవాలి. దాని థియరీ మనకు తెలిసిందనుకో, ప్రాక్టికల్స్ ఆటోమేటిక్గా చేస్తాం. ఓకే. ఇన్నర్ చైల్డ్ వర్క్ అనేది ఇప్పుడు ప్రపంచం అంతటా చాలా ఫేమస్ అయ్యింది. మనం వీడియోలలో చూడొచ్చు. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అని మ్యూజిక్స్ వచ్చాయి, ఇన్నర్ చైల్డ్ టాపిక్స్ వచ్చాయి. అవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుంటే మన ఇన్నర్ చైల్డ్ సంబంధించిన బ్లాక్స్ మనకి ఎక్కడున్నాయో అర్థం అవుతాయి. దాన్ని మనం హీల్ చేసుకుంటాం. ఎప్పుడైతే హీలింగ్ అయిపోయిందో వెంటనే ఒక చోట ప్రవాహం జరుగుతుంది. ఆ ప్రవాహము ఏదో చెత్త చెదారంతా స్టాప్ చేయబడింది అనుకో, చెత్తను తీసేస్తే ఏమవుతుంది? ఆ ప్రవాహం మళ్ళీ వెళ్ళిపోతుంది, ఫ్రీగా వెళ్ళిపోతుంది. చెత్త ఉంటే ఆగిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఆ యొక్క ఇన్నోసెన్స్ మనం ఎక్కడ కోల్పోయాం, ఎక్కడ మనకు ఆ ఇన్నర్ చైల్డ్ బ్లాక్స్ ఏర్పడ్డాయి, వాటిని మనం హీల్ చేసామనుకో, మన లైఫ్ అద్భుతంగా ముందుకు వెళ్ళిపోతుంది. ఓకే, ఏదైతే మనం ఇక్కడ లెర్న్ చేయాలని వచ్చామో, ఏదైతే ఎక్స్పీరియన్స్ చేయాలని వచ్చామో చక్కగా ఎక్స్పీరియన్స్ చేస్తాం. అలాగే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్. ప్రస్తుతం మనం ఉన్నాము అంటే ఈ ప్రస్తుతానికి ఒక గతం అంటూ ఉంది. ఆ గతాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, గతంలో మనము ఎంతో లెర్న్ చేసింటాం, అదంతా ఈ ప్రజెంట్ లైఫ్ కి కనెక్ట్ అయిపోతుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఒక ఈ బర్త్లో మాత్రమే నేర్చుకున్న జ్ఞానంతో జీవిస్తే ఒకలాగుంటాం. ఎంటైర్ ఎన్ని బర్త్స్ అయితే మనలో ఉన్నాయో ఆ జ్ఞానాన్ని అంతటిని మనం కనెక్ట్ చేసుకొని ఈ బర్త్లో జీవిస్తే ఎట్లుంటుంది? ఒకటే జన్మలో 100 జన్మలు జీవించిన ఎసెన్స్తో జీవించగలుగుతాం. అందుకే మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు అంటారు. మనిషి తలిస్తే ఏదైనా సాధ్యమవుతుంది అంటారు. ఎందుకంటే అనేక జన్మల యొక్క ఎసెన్స్, అనేక జన్మల యొక్క సారాంశము ఇప్పుడు ఉన్నటువంటి ఈ శరీరము, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ ఆత్మ. కాబట్టి దీనికి ఒక గతం ఉంది. ఆ గతం గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేయాలి. ఆ రిగ్రెషన్ నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నీ పాస్ట్ లైఫ్ మెమరీస్ అన్నింటినీ కనెక్ట్ చేసేస్తుంది. ఓ, ఈ ప్రజెంట్ ఉన్న నేను మాత్రమే నేను కాదు, నాకంటూ గతం ఉంది, ఆ గతంలో ఇలా ఉన్నాను, అలా చేశాను. సో ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ నీకు యాడ్ ఆన్ అయిపోతుంది. ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్తో మనం జీవించినప్పుడు ఏమవుతుంది? ఇంకా అద్భుతంగా జీవిస్తాం. ఏదైతే సాధించాలో అవన్నీ ఈజీగా అలవోకగా సాధ్యమవుతాయి. అదర్వైజ్ అవే డిఫికల్ట్ అయిపోతుంటాయి. ఓకే, అలాగే ఫ్యామిలీ కాన్స్టలేషన్ అని ఇంకొక వర్క్షాప్ ఉంటుంది. అదొక సాధన ప్రక్రియ. ఓకే, ఫ్యామిలీ కాన్స్టలేషన్లో ఏమవుతుందంటే, మనం ఏ ఫ్యామిలీని అయితే ఎంచుకొని మనం ఈ భూమి మీద బర్త్ తీసుకున్నామో ఆ ఫ్యామిలీలో ఎన్నో రకాల ఫ్యామిలీ ప్యాటర్న్స్ ఉంటాయి. అంటే తరచుగా ఉదాహరణకు కొన్ని చెప్పుకోవచ్చు. ఆ ఫ్యామిలీలో బట్టతలు ఉందనుకో, ఫాదర్కి, కొడుకుకి కూడా బట్టతలు వచ్చేస్తుంది. ఎందుకంటే అదే జీన్స్, డిఎన్ఏ, రకరకాల కారణాలు చెప్తాం. అది ఎలాగైతే ఫిజికల్గా కారణాలు చెప్తామో అలాగే ఫ్యామిలీలో ప్యాటర్న్స్ ఉంటాయి. అంటే అర్లీ ఏజ్లో చనిపోవడం. నేనున్నాను, మా తాతగారు 30 ఏళ్లలో 40 ఏళ్లలో చనిపోయాడు అనుకో, మా నాన్నగారు కూడా ఒక 40 ఏళ్లలో చనిపోయినారు అనుకో, నేను కూడా 40 ఏళ్లలో చనిపోయే ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఈ ఫ్యామిలీ కాన్స్టలేషన్ చేసామనుకో, ఆ ప్యాటర్న్ నుంచి బయటకు వచ్చేస్తాం. కొంతమంది ఫ్యామిలీలలో వాళ్ళ తాతగారు హార్ట్ ప్రాబ్లంతో చనిపోయింటాడు, వాళ్ళ నాన్న హార్ట్ ప్రాబ్లంతో చనిపోయింటాడు, ఇప్పుడు ఉండే పర్సన్ కూడా హార్ట్ ప్రాబ్లం ఉండి ఉంటుంది. ఈ ఫ్యామిలీ కాన్స్టలేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్యాటర్న్ ని బ్రేక్ చేసేస్తాం. ఆ ప్యాటర్న్ హీల్ అయిపోతుంది అక్కడ. అట్ ది సేమ్ టైం ఈ ఫ్యామిలీ కాన్స్టలేషన్లో చాలా మిరాకిల్స్ జరుగుతాయి. అంటే ఇప్పుడు నేను ఉన్నా అనుకో, నా ఫ్యామిలీ ప్యాటర్న్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా ఫ్యామిలీకి సంబంధించిన ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకో, ఇప్పుడు నా పేరెంట్స్గా వేరే వాళ్ళు మా పేరెంట్స్ పొజిషన్లో నిలబడతారు. మా బ్రదర్స్, సిస్టర్స్ ప్లేస్లో సంబంధం లేని వాళ్ళు వచ్చి నిలబడతారు అక్కడ. ఆ యొక్క హీలింగ్ సెషన్లో లిటరల్గా మా పేరెంట్స్ ఎలా అయితే యాక్ట్ చేస్తారో, మా పేరెంట్స్ని వాళ్ళు ఎప్పుడు చూసింటారు, మా బ్రదర్స్, సిస్టర్స్ని వాళ్ళు ఎప్పుడు చూసింటారు. ఎక్కడ ప్రాబ్లం ఉందని కరెక్ట్గా ఐడెంటిఫై అయిపోతుంది అక్కడ. అంత అద్భుతమైనటువంటి సైన్స్ అది. దీన్ని ఎనర్జీ సైన్స్ అంటాం. ఆ ఎనర్జీని వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. మా ఫాదర్ ఎనర్జీకి, మా మదర్ ఎనర్జీకి కనెక్ట్ అయిపోతారు. ఓకే, సో అట్లా మా ఫ్యామిలీలో కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి.
ఆ ప్యాటర్న్స్ అన్నింటినీ హీల్ చేసుకోగలిగాను నేను. ఓకే. తద్వారా వాటన్నిటి నుంచి నేను బయటికి రాగలిగాను. ఇది చూడడానికి, చెప్పడానికి, అంటే చూసే వాళ్ళకి ఇది ఒక మూఢనమ్మకాలలాగా కనపడుతుంది. కానీ ఇదంతా ప్యూర్ సైన్స్. యూట్యూబ్లోకి వెళ్ళి ఫ్యామిలీ కాన్స్టలేషన్ టైప్ చేస్తే దానికి సంబంధించిన విజ్డమ్ అంతా ఉంటుంది. అంటే మనం ఎప్పుడైతే ఈ విజ్డమ్ని మనం తెలుసుకుంటామో దెన్ దానికి తగ్గట్టుగా మనం జీవించడం మొదలు పెడతాం. నాలెడ్జ్ తెలుసుకుంటామో ఆ నాలెడ్జ్కి తగ్గట్టుగా మనం జీవించడం మొదలు పెడతాం. అది విజ్డమ్గా కన్వర్ట్ అవుతుంది. నీకు నాలెడ్జే తెలియకపోతే నువ్వు ఎలా జీవిస్తావు? ఈ ఫ్యామిలీ కాన్స్టలేషన్ అన్నది చాలా అద్భుతం. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా దీనికి సంబంధించిన నాలెడ్జ్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఫ్యామిలీలో ఎక్కడ ఎవరు ఎలా బిహేవ్ చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది, అంతరార్థం ఉంటుంది, కార్యకారణ సంబంధాలు ఉంటాయి. వాటిని మనం హీల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. అంటే కొన్ని ఫ్యామిలీస్లో మనం జనరల్గా చూస్తూ ఉంటాం పరచుగా. అంటే తండ్రి కొడుకుకి పడదు, లేకపోతే ఒక అన్న చెల్లికి కొంతమంది పడదు, ఇద్దరు చెల్లెల మధ్యన కొంచెం వివాదాస్పదమైన గొడవలు ఉంటాయి, ఇలా రకరకాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన ఫ్యామిలీ కాన్స్టలేషన్ ద్వారా హీల్ చేయొచ్చు అంటారా? అద్భుతంగా హీల్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఎక్కడ డిస్టర్బెన్స్ ఉన్నా ఒకరు హీల్ అయ్యారు అనుకో, ఆపోజిట్ వాళ్ళు ఆటోమేటిక్గా హీల్ అయిపోతారు. అదే ఇక్కడ బ్యూటీ. ఓకే. ఆ ఎనర్జీ హీల్ అవుతే చాలు, మనుషులు ఆటోమేటిక్గా, సాఫ్ట్వేర్ కదా ఇదంతా. ఎనర్జీ ఇంటర్నల్గా ఉన్న ఎనర్జీ హీల్ అవుతే సాఫ్ట్వేర్ సెట్ అయిపోతుంది. ఓకే. ఒకరు హీల్ అయితే చాలు, రెండో వాడు ఆటోమేటిక్గా హీల్ అవుతాడు. అంటే ఇప్పుడు భార్య భర్త ఉన్నారు, భార్యకి మనం హీల్ చేసాం అనుకోండి, భర్త ఆటోమేటిక్గా హీల్ అయిపోతారు ఈ ఫ్యామిలీ కాన్స్టలేషన్. అద్భుతంగా. అట్ ది సేమ్ టైం ఇంకా కొన్ని ఫ్యామిలీస్ని మనం చూస్తే, ఇప్పుడు ఒక ఇంట్లో తీసుకో, వాళ్ళ తాతగారు వాళ్ళ అవ్వగారు వాళ్ళ రిలేషన్షిప్ బాగాలేదనుకో, ఓకే, వాళ్ళ మదరు వాళ్ళ ఫాదర్ రిలేషన్షిప్ బాగాలేదనుకో, బై డిఫాల్ట్ ఇతనికి కూడా వీళ్ళ వైఫ్ ఇతనికి రిలేషన్ సరిగ్గా ఉండదు. కరెక్ట్. ఎందుకంటే అదొక ప్యాటర్న్, అది ఆ ఎనర్జీ అట్లా నడిపిస్తుంటుంది. ఈ ఫ్యామిలీ కాన్స్టలేషన్లో ఏమవుతుంటే అది హీల్ అయిపోతుంది. ఎక్కడ ప్రాబ్లం ఉంది దానికి సంబంధించిన విజ్డమ్ అంతా తెలుసుకుంటారు, నాలెడ్జ్ అంతా తెలుసుకుంటారు. అది వాళ్ళకి అది విజ్డమ్గా కన్వర్ట్ అయిపోతుంది. దాని నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేస్తారు. అది ఫ్యామిలీ కాన్స్టలేషన్ ద్వారా జరుగుతుంది. అట్లనే రీబర్తింగ్ బ్రెత్ వర్క్ అని ఒక సాధనా ప్రక్రియ. ఇది పంచభూతాలకు కనెక్ట్ చేయడం. ఓకే, ఇప్పుడు మనం పంచభూతాలతో మొత్తం మనం నిర్మితమై ఉన్నాం. ఇదే పంచభూతాలకి మనం డిస్కనెక్ట్ అయి ఉన్నాం. మనం ఆ యొక్క ఇంతకు మునుపు పూర్వకాలంలో అన్నిటితోటి మనం మమేకమై జీవించాం. వర్షం వస్తే వర్షంలో తడిచే వాళ్ళం, ఇప్పుడు జలుబు వస్తుంది అంటారు. ఎండ వస్తే ఎండలో ఉన్నాం. ఓకే, చక్కగా గాలిని ఆస్వాదించే వాళ్ళం. ఇప్పుడేముంది, 4 గోడల మధ్య ఏసీలు పెట్టుకున్నాం. సో స్పేస్తో కానీ తర్వాత ఎయిర్తో కానీ చక్కగా మనం అన్నిటితో హాయిగా, ఆ ఫైర్ ఎలిమెంట్తో కానీ అగ్నితో కానీ అన్నిటితోటి మనం మమేకమై జీవించాం. మట్టిలో ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు అదంతా లేదు, ఇప్పుడు డిస్కనెక్ట్ అయిపోయింది. వాటర్ ఎనర్జీ కానీ ఓకే లేదు ఇప్పుడు. తిరిగి మనం వాటికి కనెక్ట్ అయ్యేదే ఈ రీబర్తింగ్ బ్రెత్ వర్క్ అనమాట. దానికి సంబంధించినటువంటి అనేక సాధనా ప్రక్రియలు చేయిస్తారు. రీబర్తింగ్ బ్రెత్ వర్క్లో చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఓకే. సో ఈ బ్రెత్ ఏదైతే బ్రెత్ ఉందో ఈ బ్రెత్ని మనము అప్రయత్నంగా మనం ధ్యానం చేస్తాం. కానీ ఈ రీబర్తింగ్ బ్రెత్ వర్క్లో ప్రయత్నపూర్వకంగా కొన్ని ఎక్సర్సైజెస్ చేయిస్తారు త్రూ బ్రెత్. సో ఆ యొక్క పంచభూతాలతో కనెక్ట్ అయ్యి దానికి సంబంధించినటువంటి ఎక్కడైతే మనం డిస్కనెక్ట్ అయి ఉన్నామో వాటన్నిటితో మనం తిరిగి కనెక్ట్ అవుతాం. అండ్ దీని ద్వారా చాలా జబ్బుల్ని చాలా ఈజీగా పోగొట్టుకునేటువంటి వే అనమాట ఇది. ఓకే, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ మన లోపల ఉన్నటువంటి మన ఇంటర్నల్గా ఉండేటువంటి మన అసలైనటువంటి ఎనర్జీతో కనెక్ట్ చేసేటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ రీబర్తింగ్ బ్రెత్ వర్క్. ఈ రీబర్తింగ్ బ్రెత్ వర్క్లో మన లోపల ఎక్కడో దాగున్న ఆ ఇమోషన్స్ ఉంటాయి చూసారా, ఆ నెగిటివ్ ఇమోషన్స్ అవ్వచ్చు, ఫియర్ఫుల్ ఇమోషన్స్, ఇవన్నీ కూడా బయటకు వచ్చేసి అంతా హీల్ అయిపోతాయి అంటారు. అన్నీ వెళ్ళిపోతాయి. ఓకే. త్రూ బ్రెత్ ద్వారా అది ఒక డిఫరెంట్ సైకిల్స్లో చేపిస్తారు అనమాట. ఓకే. ఓకే, ఫస్ట్ చాలా లాంగ్ బ్రెత్, తర్వాత షార్ట్ బ్రెత్, తర్వాత ర్యాపిడ్ బ్రెత్. ఇలా దీని యొక్క పద్ధతుల్లో ఒక్కొక్క ఎలిమెంట్తో కనెక్ట్ చేస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎలిమెంట్తో, ఒకరోజు ఫైర్తో, ఒకరోజు వాటర్తో, ఒకరోజు ఎర్త్తో, ఒకరోజు ఎయిర్ ఎలిమెంట్తో, ఒకరోజు స్పేస్ ఎలిమెంట్తో, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎలిమెంట్తో కనెక్ట్ అయి చేసేటువంటి ప్రక్రియలు ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది అది. అంటే
ఇక్కడ చెప్పడానికి ఇవన్నీ వినడానికి ఒక డిఫరెంట్గా ఉంటుంది, బట్ చేస్తే దీని బ్యూటీ అద్భుతం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎన్నో బ్లాక్స్ నుంచి మనం బయటకు వచ్చేస్తాం, చాలా ఈజీగా బయటకు వచ్చేస్తాం. ఈ రీబర్తింగ్ బ్రెత్ వర్క్ చేస్తున్నప్పుడు ఒక మాస్టర్ అన్నది దగ్గర ఉండాలని అనేసి చెప్పారు. కంపల్సరీ ఉండాలి. సూచన అంటే ఇప్పటిదాకా మీరు చెప్పిన సాధన ప్రక్రియలో అన్నిటికీ మాస్టర్స్ ఉండాలంటారా? కంపల్సరీ ఉండాలి, అన్నిటికీ ఉండాలి. సాధన ప్రక్రియలలో కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఇది సహజంగా జరిగేవి కాదు. ఓకే, సహజంగా జరిగే ప్రక్రియలు సహజంగా జరుగుతాయి. ఇది ప్రయత్నపూర్వకంగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడో మనం ఏదో ఎమోషన్కి కనెక్ట్ అవుతాం. ఆ కనెక్ట్ అయినప్పుడు నిన్ను బ్యాలెన్స్ చేయగలిగే పర్సన్ పక్కన ఉండాలి. ఓకే, ఈ ప్రక్రియలన్నిటికీ పక్కన గైడ్ ఉంటాడు. గైడ్ సమక్షంలోనే చేయాలి ఇవన్నీ. ఓకే, అట్ ది సేమ్ టైం ఒక డీప్ హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు చేయకూడదు ఈ ప్రక్రియలు. దానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఓకే, దాని ప్రకారం చేయాల్సి ఉంటుంది. దాని ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అన్నటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అది తెలుసుకొని చేయాలి. ఇప్పుడు రీబర్తింగ్ బ్రెత్ వర్క్ ఉంది, హార్ట్ పేషెంట్లు కానీ లంగ్స్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ చేశారనుకో, ఎందుకంటే బ్రీదింగ్ చాలా ర్యాపిడ్గా జరుగుతుంది, వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, అట్లా కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ చేయకూడదు కొన్ని సాధనా ప్రక్రియల్ని. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకొని ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చేయాలి ఇవి. సో అట్లనే లైఫ్ బిట్వీన్ లైఫ్స్ అంటే మనము చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి పుట్టే వరకు మధ్యలో మనం ఏం జరుగుతుంది, అసలు ఏం గోత్రు అవుతాం మనం లైఫ్కి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాం ఈ లైఫ్ తర్వాత మళ్ళీ ఇంకొక లైఫ్ తీసుకుంటాం. ఆ మధ్యలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. దానికి సంబంధించినటువంటి అంటే ఆ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఆ నాలెడ్జ్ని మనము అక్కడ ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం ఆ నాలెడ్జ్ తీసుకొని. ఓకే, సో అంటే ఒక మనిషి ఇక్కడ బాడీ వేకెట్ చేసిన తర్వాత ఒక 7 స్టెప్స్ ఉంటాయి. ఆ యొక్క సోల్ చేయాల్సిన జర్నీ అది. ఆ 7 స్టెప్స్ ఏంటి, ఎలా, ఏం జరుగుతుంది, ఓకే, అక్కడ హైయర్ వరల్డ్స్లో ఈ సోల్ ఏం చేస్తుంది, ఇవన్నీ ప్రాక్టికల్గా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ అక్కడ చేస్తారు. ఇది ఎప్పుడైతే మనిషి తెలుసుకుంటాడో ఒక్కసారిగా మనిషి వేరైపోతాడు. ఇంకా ఈ నాలెడ్జ్ వచ్చేసిందంటే మాత్రం ఈ భౌతిక జీవితం అనే ఆటను చాలా చక్కగా ఆడతారు. ఎప్పుడైతే మనము మరణానంతర జీవితం గురించి మనం కనుక తెలుసుకుంటే ఈ ప్రజెంట్ లైఫ్ని చాలా అద్భుతంగా జీవించవచ్చు. మరణానంతర జీవితం కనుక తెలుసుకోకపోతే ఈ లైఫ్ ఒక పనిష్మెంట్ అవుతుంది. ఎందుకంటే దీని రూల్స్ రెగ్యులేషన్స్ తెలియవు, పప్పులో కాలేస్తుంటాం, బాధపడుతూ కూర్చుంటాం. తెలిస్తే ఏదైనా లీల, ఒక ఆట, ఒక వినోదం. తెలియకపోతే పెద్ద గోల, దుఃఖం, బాధ. కాబట్టి ఈ లైఫ్ బిట్వీన్ లైఫ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్క్షాప్ అది. సో దీనికి సంబంధించిన విజ్డమ్ అంతా తెలుసుకోవాలి. యూట్యూబ్లో కొడితే వస్తుంది, GAIA గాయా అనే వెబ్సైట్కి వెళ్తే మొత్తం దీనికి సంబంధించిన విజ్డమ్ అంతా ఉంటుంది. దీన్ని చెప్పేటువంటి మాస్టర్స్ ఉంటారు, దీని మీద ఆ మాస్టర్ చేయొచ్చు. అట్లనే మనీ అండ్ స్పిరిచువాలిటీ ఎందుకు చెప్తున్నానంటే, మనం మెడిటేటర్స్ ఎస్పెషల్లీ మనీని చాలా తక్కువగా చూస్తారు. కానీ పొద్దున్న లేస్తే నీకు మనీ కావాలి, కానీ మనీని మనం రెస్పెక్ట్ చేయము. ఓకే, మనీ పట్ల గ్రాటిట్యూడ్గా ఉండము, మనీ పట్ల ప్రేమ భావన ఉండదు. ఓకే, ఇవన్నీ లేకుండా మనీ మాత్రం కావాలంటుంటాం. మనీ అనేది ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీని మనం ఎలా ఆపరేట్ చేయాలి, మనం ఎలా ఆ మనీ పట్ల మనం మెలగాలి, ఆ ఎనర్జీని మనం ఎలా దగ్గర తీసుకోవాలి అన్నది మనకు తెలియాలి. ఈ మనీ అండ్ స్పిరిచువాలిటీ అనేటువంటి వర్క్షాప్ ఇది కూడా ఒక ప్రక్రియ. సో ఇవన్నీ మనం తెలుసుకున్నాం అనుకో, మన లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఒకటే లైఫ్ టైంలో ఎన్నింటినో మనం అచీవ్ చేస్తూ వెళ్ళిపోతాం. లేకపోతే ఏమవుతుంది అంటే, ఏదైనా ఒక చోట బ్రేక్ వేస్తే ఇంకా అక్కడ ఆగిపోతుంది. బ్రేక్ పడినప్పుడు మళ్ళీ ముందుకు వెళ్ళగలగాలంటే నీకు ఆ నాలెడ్జ్ ఉండాలి. ఉన్నప్పుడు చక్కగా ఆ నాలెడ్జ్తో ముందుకెళ్తాం. అట్లే హోపనోపన్ అని ఒక ప్రక్రియ ఉంటుంది. మన పట్ల మనకు హీలింగ్ చేసుకోవడానికైనా, వేరే వ్యక్తుల నుంచి మనం ఏదైనా నెగటివిటీని మనం ఫీల్ అయినప్పుడు మనం ఈ హోపనోపన్ అనేటువంటి ప్రక్రియను చేస్తాం. చేసినప్పుడు మనము ఎప్పటికప్పుడు మనల్ని మనం క్లియర్ చేసుకుంటూ ఉంటాం. చాలా ఇంపార్టెంట్. అట్లనే మిర్రర్ వర్క్, లూయిస్ ఎల్హే మిర్రర్ వర్క్, అదొక సాధన ప్రక్రియ.
ఈ యొక్క సాధన ప్రక్రియ కొన్ని కోట్ల మందికి గైడెన్స్ ఇచ్చింది, బెస్ట్ గైడెన్స్ ఇచ్చింది. ఓకే. చాలా అద్భుతంగా ఎదిగారు, ఎంతోమంది ఎదిగారు దీనివల్ల. లూయిస్ ఎల్హే అనేటువంటి మాస్టర్ ఆవిడ బాడీ వేకేట్ చేశారు, బట్ ఆవిడ ఫ్యాన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నారు ఈరోజు. ఒక లేడీ చేసినటువంటి ప్రభంజనం అది. అట్లానే ఉబుంటు స్టోరీ అని ఒకటి ఉంది. ఉబుంటు అంటే ఈ హవాయి దీవుల దగ్గర ఉండేటువంటి ఒక తెగ, ఒక ట్రైబల్. వీళ్ళు ఏం చేశారంటే, ఎవరైనా తప్పు చేశారనుకో, వీళ్ళందరూ ఈ తెగ వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఆ వ్యక్తిని ఒక చోట నిల్చోబెట్టి ఆ వ్యక్తి చుట్టూ ఆ తెగ వాళ్ళందరూ చేరి ఆ వ్యక్తి ఎంత గొప్పవాడో చెప్తారు. తెలుసో తెలియక తప్పు చేసినప్పుడు ఇక్కడ ఏం చేస్తారు, పోయి జైల్లో పెడతారు, పోలీస్ స్టేషన్లో వేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. ఇక్కడ అక్కడేం చేస్తారంటే, ఆ వ్యక్తికి ఒక ప్లేస్లో నిల్చోబెట్టి చుట్టూ ఆ యొక్క ట్రైబల్స్ నిల్చొని ఆ వ్యక్తిలోని గొప్ప విషయాలని, గొప్ప క్వాలిటీస్ని చెప్పి ఆ వ్యక్తిని హగ్ చేసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. ఓకే. అది జరిగిన తర్వాత ఆ వ్యక్తి తన జీవితకాలంలో ఎప్పుడు ఇంకా తప్పే చేయడు. ఇది ఒక సాధన ప్రక్రియ. నేను ఇది విన్నప్పుడు నాకేమనిపించిందంటే, మరి ఇట్లా చేస్తే కనుక మనిషి మారితే ఓకే, మారకపోతే కనుక చాలా ఇబ్బందులు వస్తాయి కదా. పదే పదే తప్పులు చేస్తూ ఉంటే వ్యక్తి మరి ఇబ్బంది అవుతుంది కదా. లాజిక్ నా లాజిక్ మైండ్ చాలా రకాలుగా పనిచేసింది. తర్వాత నాకు అర్థమైంది, అంటే ఒక మనిషికి ఇవ్వవలసిన ప్రేమ, ఇవ్వవలసిన కేరింగ్, ఇవ్వవలసిన రెస్పెక్ట్, ఇవన్నీ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి, ఏ వ్యక్తికి తప్పు చేయాలనే ఆలోచన రాదు, ఫస్ట్ అనిపించదు కూడా. ఒక వ్యక్తి దొంగతనం చేశాడు అనుకో, దేనికి చేస్తాడు దొంగతనం? ఏదో అవసరం మేరకు దొంగతనం చేస్తాడు. ఆ వ్యక్తికి అర్థమయ్యేటట్లు చెప్పి ఆ వ్యక్తికి కావాల్సిన విధంగా వాళ్ళకి ఏం కావాలో మినిమం థింగ్స్ ఉన్నప్పుడు దాని నుంచి బయటకు వచ్చేస్తారు. కడతాల్లో దొంగతనాలు ఎక్కువ జరిగేవి పిరమిడ్లో. ఒకసారి ఉమా మహేష్ గారికి ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు దొంగతనాలు చేస్తున్నారు, వీళ్ళకి ఏదో అవసరం ఉండే కదా దొంగతనాలు చేస్తున్నారు, అవసరాలు మనమే తీరిస్తే పోలే అని చెప్పేసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎంతమంది ఉన్నారో అంతమందికి మీరు వాడకుండా మీ ఇంట్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అన్ని దయచేసి ఇచ్చేయండి అన్నాడు. కొందరు టీవీ వాడట్లేదు, కొందరు బట్టలు యూజ్ చేయని ఉన్నాయి, కొందరు వాషింగ్ మెషిన్లు, ఫ్రిడ్జ్లు, ఓకే, ఇట్లా వాడనివన్నీ ఇచ్చేశారు. అవన్నీ చేస్తే ఓ లారీగా అయ్యాయి. ఆ చుట్టుపక్కల ఉన్న తాండ వాళ్ళకందరికి ఇచ్చేశాడు. ఓకే, ఆ నెక్స్ట్ ఇయర్ ముందు మీద 90% తగ్గింది. చూసారా? అంటే చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. కరెక్ట్. ఒక స్వచ్ఛమైన ప్రేమ, ఒక స్వచ్ఛమైన ఆదరణ ఎదుటి వ్యక్తిని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఈ సాధన ప్రక్రియలన్నింటినీ ఒక మనిషి అలవర్చుకోవాలి, చెయ్యాలి. చేస్తే తన ఆధ్యాత్మిక అభివృద్ధిలో స్కై ఈజ్ లిమిట్ అన్నట్టు ఉంటుంది అది. సో ఆనంద్ గారు, మరి మీరు ఇవన్నీ సాధన ప్రక్రియల గురించి చెప్పారు. మరి మీరు ఈ సాధన ప్రక్రియల్లో కూడా, అంటే మీరు ఈ ట్రైనింగ్ అది పొందారా, లేకపోతే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా వచ్చింది? డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మి గారి దగ్గర దాదాపు 3 years ఇవన్నీ చేశాను నేను. సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, మైత్రేయ బుద్ధ ట్రైనింగ్ ప్రోగ్రామ్, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, ఇన్నర్ చైల్డ్ వర్క్, లైఫ్ బిట్వీన్ లైఫ్స్, ఫ్యామిలీ కాన్స్టలేషన్, రీబర్తింగ్ బ్రెత్ వర్క్, మనీ అండ్ స్పిరిచువాలిటీ, ఇవన్నీ చేసాం. ఇవి చేయడం వల్ల ఆ థియరీ, ఆ ప్రాక్టికల్స్ రెండు చేయిస్తారు. అక్కడ థియరీ మనకు అర్థమైపోతుంది, అంటే ప్రాక్టికల్స్ చేయిస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే మన గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది మనకు. ఎందుకంటే ఎక్కడైనా గ్రోత్ ఎప్పుడు ఆగిపోతుంది? ప్రాబ్లం వచ్చినప్పుడు ఆగిపోతుంది. కరెక్ట్. ప్రాబ్లం వెళ్ళినప్పుడు ఆగిపోవడం ఎక్కడ ఉంటుంది? ఇంతకుముందు నేను మనీకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని కాదు. సో ఆ వర్క్షాప్ తర్వాత మనీని రెస్పెక్ట్ చేయడం నేర్చుకున్నా. నిజంగానే చాలా అద్భుతంగా ఈరోజు అబండెన్స్తో జీవిస్తున్నా. అలానే ప్రతి విషయంలోనూ ఇప్పుడు ఇన్నర్ చైల్డ్ సంబంధించిన థింగ్స్ నా లైఫ్లో ఒక డిజాస్టర్ ఎక్స్పీరియన్స్ అది. దాని నుంచి నేను బయటకు వచ్చేసాను. ఈరోజు ఎంతోమందికి బెస్ట్గా గైడెన్స్ ఇస్తున్నాను. అట్లనే ఫ్యామిలీ కాన్స్టలేషన్, ఫ్యామిలీ ప్యాటర్న్స్ ఎన్నో ఉండేవి, వాటన్నిటి నుంచి బయటకు వచ్చేసాం. ఈరోజు ఎంతో అద్భుతంగా ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తున్నాం. లేకపోతే ఏమవుతుంది, అదే ప్యాటర్న్లో నేను కొట్టుకుపోయేవాడిని. ఓకే, అట్లనే రీబర్తింగ్ బ్రెత్ వర్క్. మనకు ఎప్పుడు ఆల్వేస్ పంచభూతాలతో మనం కనెక్ట్ అయి ఉండాలి. మనం ఎక్కడ మనం డిస్కనెక్ట్ అయిపోయినా ఏ ఎలిమెంట్తో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనకు ఎక్కడైనా అలాంటిది అనిపించినా వెంటనే ఆ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దాని నుంచి మనం బయటకు వచ్చేస్తాం. ఇట్లా ఏదైనా మనకు ఒక ప్రాబ్లం అంటూ వచ్చినప్పుడు దాని సొల్యూషన్స్ అన్నీ మన దగ్గరే ఉన్నాయి. అందుకే చెప్తున్నా, ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో ఎన్నో సబ్జెక్ట్స్
ప్రతి దానికి సొల్యూషన్స్ ఉన్నాయి. ఎస్. అయితే ఆ సొల్యూషన్స్ నీకు ఎప్పుడు తెలుస్తాయి? వాటిని నువ్వు నేర్చుకుంటే తెలుస్తాయి. కాబట్టి ఈ సాధనా ప్రక్రియలు అన్నింటినీ నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు విధిగా. ఎస్. అవి నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అందుకే నేను వాటి గురించి చెప్తున్నాను. ఎస్. మీకు ఏమైనా ఉపయోగపడతాయంటే మీరు కూడా చేయండి. సో ఇంత జ్ఞానం ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఇదండి ఇవాల్టి బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.